హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి నరేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఎక్కడికి వెళ్తున్నా స్వాతి అంటారా? సరే చూసేయండి. మరి ఎక్కడికి వెళ్తున్నానంటే మా మమ్మీ స్కూటీ తీసుకొని నేను ఇలా రౌండ్ వేస్తానమ్మా అంటే వద్దు నాన్న ఇక్కడిక్కడే వెళ్ళండి మనం వింటామా, లేదు అలా దారి పట్టేసాను అక్క దగ్గరికి. అక్క దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. కట్ చేస్తే అక్క ఏం చేస్తుంది చూసేద్దాం. మా అక్క ఇంట్లో కరపూస చేసేస్తుంది. సో మనం కూడా వెళ్ళి కాస్త హెల్ప్ చేసి అది ఏం చేసింది ప్రాసెస్ చూద్దామనేసి బియ్యపిండి ఉప్పు కారం కలిపి కొంచెం కొంచెం కలుపుకొని చేసుకుంటుంది అక్క. ఒక్కసారి ఎక్కువ చేసుకోదు, ఎందుకంటే తను ఒక్కతే కదా, ఇద్దరు ఉంటే సరే ఇద్దరు టకటక చేస్తారు, ఒక్కతే కాబట్టి కొంచెం కొంచెం కలుపుతూ అలా చక్రాల్లాగా చేసుకొని అది ఆయిల్ పేపర్ మీద వేసేసుకుంటుంది. 5 or 6 చేసేసుకొని పెట్టుకుంటుంది. అట్లా వేగిన తర్వాత తీసేసి మళ్ళీ ఇంకోసారి వేస్తుంది అనమాట. వెన్నపూస వేస్తే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అక్కకు అసలు లాస్ట్ టైము చకోడీలు చేస్తుంటే ఆయిల్ చేతి మీద పడిందనమాట. సో చాలా భయం వేసిద్ది నాకు కూడా ఆయిల్ అంటే. బట్ గ్రహచారం తప్పదు, చాలా ఎక్స్పర్ట్, ఎప్పటి నుంచో చేస్తుంది. అప్పుడే 10 years నుంచి చేస్తుంది. బట్ అయినా కానీ ఎప్పుడో ఒకసారి జాతకం బాగోపోతే అలాగే ఉంటుంది. చూడండి ఎంత క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి. అసలు నాకైతే చాలా ఇష్టం మా అక్క చేసిన వంటలు ఏమైనా సరే. ఒక అక్క చెల్లెలు ఇద్దరు ఉంటే ఒకళ్ళకి బాగా వంట వస్తుంది, ఒకళ్ళకి అంత బాగా రాదంటే ఆ రెండో క్యాండిడేట్ నేనే. మా అక్క సూపర్గా చేస్తుంది. కూరలైనా స్నాక్స్ అయినా టిఫిన్స్ అయినా ఏదైనా బాగా చేస్తుంది అనమాట. అందులో ఈ కారపూస స్పెషల్ అయితే మా అక్క చేస్తే అలా అలా కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి అనమాట. సో ఇదండి, వెన్నపూస వేసి చేసుకోండి. చూడండి చేయి పాపం తను ఇంతకుముందు చకోడీలు చేస్తుంటే పెళ్ళిందని చెప్పాను కదా, అది మరి సంగతి. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. క్రిస్పీ చక్రాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.